రాసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. స్టార్ మహిళ 2700 ప్లస్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. వెల్కమ్ గర్ల్స్, వెల్కమ్. వెల్కమ్ అంటుంటే వెళ్ళిపోతారేంటి అలాగా? అసలు మామ వైపు కూడా చూడట్లేదు తెలుసా అసలు. ఐ హర్ట్ గొంగమూతి పెట్టా. నేను ఎవరో తెలుసా? ఎవరు? ఇన్నేళ్ళకి కదా నేను ఆంటీని అయ్యాను. చాలా మంది అసలు ఇలా పెళ్ళవగానే ఆంటీలు అయిపోతూ ఉంటారు. సో ఈ రోజు మన కార్యక్రమానికి ఈ బుడ్డి బుడ్డి బుడంకాయలు వచ్చారు. వీళ్ళు ఎవరో కనుక్కుందాం మనం. మీరు ఎవరండి? నా పేరు జోమి, నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా డాడీ పేరు ఆర్జే రాజ్. నీ హాబీస్ చెప్పు. నా హాబీస్ డ్రాయింగ్ ఇంకా రీడింగ్ బుక్. నువ్వేంటి సడన్ గా టింగు 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 అని తిప్పుకుంటా అలా వచ్చావు? నా ఫ్రెండ్ ఇక్కడ ఉంది. నీ ఫ్రెండ్ అతను, అందుకని డిస్టర్బ్ చేయడానికి వచ్చేసావా? సరే వాళ్ళ డాడీ పేరు అడుగుతున్నాను చెప్పు. మా డాడీ పేరు ఆర్జే రాజ్, మా మమ్మీ పేరు అలేఖ్య. మీ డాడీ ఆర్జే అంటే రేడియోలో వర్క్ చేస్తారా? ఓ ఆర్జే రాజ్. ఐ నో ఆర్జే రాజ్. ఓకే అమ్మా? హౌస్ వైఫ్. నువ్వు వచ్చిన పని అయ్యిందా? వెళ్ళు. హాయ్ నిత్య. హాయ్ ఆంటీ, నా పేరు నిత్య, నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఓకే. నా హాబీస్ డాన్సింగ్ ఇంకా రీడింగ్ బుక్స్. మా మమ్మీ పేరు హరిత దేవి, షీఈ్ అ హౌస్ వైఫ్. మా డాడీ పేరు విజయ్ గోపాలరావు, హీస్ అన్ ఎంప్లాయ్. ఈజ్ అన్ ఎంప్లాయ్. ఓకే. ఏంటో డౌట్ వచ్చింది ఆయన ఏం చేస్తూ ఉంటాడు అని. యశస్విని. హాయ్ ఆంటీ, నా పేరు యశస్విని, నేను 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. క్లాస్ హైదరాబాద్ నుంచి చదువుతుందంట. నేనైతే 4th క్లాస్ నుంచి చదవడం మొదలెట్టా. మా డాడీ పేరు విష్ణుమూర్తి, అమ్మ పేరు మీనా కుమారి, మా చెల్లి అదే పేరు డాడీ పేరు విష్ణుమూర్తి అయితే అమ్మ పేరు లక్ష్మీదేవి అవ్వాలి కదా. అమ్మ పేరు మీనా కుమారియా? ఓకే. చెల్లి పేరు తన్విత, నా పేరు యశస్వి. తన్విత సుష్మిత మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకున్నారు. సంహిత, తన్విత, సుష్మిత, సంహిత. ఏంటంటే ఇంటర్వ్యూస్ ఆడుకోవడానికి పిలిచి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఇది ఇంటర్వ్యూలా? ఇన్నేళ్ల నుంచి నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను. పదండి ఆడుకుందాం. పదండి ఆడుకుందాం. సుమాంటి మీరు కూడా జాయిన్ అవ్వండి రింగ రింగ రోజెస్ కి. ఈ ఆట ఆడుకుందామా? మనకి వేరే 5 రౌండ్లు ఉన్నాయి. రింగ రింగ రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ అబ్బా ఎంత ఆనందంగా ఉందో. ఈ కాలంలో కూడా పిల్లలు రింగా రింగా రోజుతో ఆడుతున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఆట ఆడుతున్నారు తెలుసా. పోనీలే మీరు ఐప్యాడ్ లోను ఐఫోన్ లోను ఆడుకోకుండా బయటకు వచ్చి చక్కగా ఆడుకుంటున్నారు. అదే హ్యాపీస్. నువ్వు చెప్పు నీ గురించి. హాయ్, నా పేరు అయ్యా, ఈమె పేరు తప్పిపోయింది. నీ పేరేంటి? సంహిత. సంహిత. ఓకే. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ రైటింగ్ ఇంకా డ్రాయింగ్. రైటింగ్ ఇంకా డ్రాయింగ్. రైటింగ్ నీ హాబీయా? చిన్నపిల్లలకి రైటింగ్ ఇష్టం ఉండదు కదా. మాకు ప్రాణం. నీకు ప్రాణమా? అవునా? ఏం రాస్తావు? సాంగ్స్. సాంగ్. మా డాడీ లిరిక్ రైటర్. మీ డాడీ పేరేంటి? భాస్కర్ భట్ల. భాస్కర్ భట్ల గారి కూతురివా నువ్వు? నా తల్లే నా తల్లే, అందుకనే రైటింగ్ నీ హాబీ అయ్యిందమ్మా. అంతేగా మరి. మా అమ్మాయి మాట్లాడడం హాబీ అంటుంది, నువ్వేమో రాయడం హాబీ అంటావు. కరెక్టే. సో నువ్వేనా నాన్నకి పాటలు రాసిస్తున్నావు? నాన్నేమో నీ పేరు బయట చెప్పకుండా ఆయన పేరు వేసుకుంటున్నాడు తెలుసా. చాలా పాటలు నువ్వే రాసిచ్చావు కదా. నాకు పాటలు రాయడం రావు. మరి ఏం రాస్తావు? కర్సివ్ హ్యాండ్ రైటింగ్. 5th క్లాస్ కూడా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అని. సో యూ లైక్ టు రైట్. అందంగా రాయడం నీకు ఇష్టం. తెలుగా ఇంగ్లీషా? రెండు. ఓకే సరే మరి రౌండ్ మొదలెట్టేద్దామా? మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పాంబా. ఇప్పుడు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి మీరు. రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఎవరు? ఫస్ట్ ఇక్కడ నిత్య. రెడీ నిత్య? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్లో ఏం చేయాలి?
పడుకోవాలి. రిమోట్ తో ఏం ఆపరేట్ చేస్తారు? నన్ను సోఫాలో ఎందుకు కూర్చుంటారు? చల్లగా వాలని బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? నేను చంపమన్నా కాబట్టి. చాక్లెట్స్ దేంతో తయారు చేస్తారు? ఇడ్లీ పిండితో. ఆకాశంలో ఏముంటాయి? ఫ్రెండ్స్ స్కూల్లో పడుకోవాలంట. అయ్యా, నిత్య వాళ్ళ అమ్మ వాళ్ళు చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. స్కూల్లో పడుకుంటావా నువ్వు? రిమోట్ తో ఏం ఆపరేట్ చేయాలి? నన్ను. నిన్ను ఆపరేట్ చేయాలా? రా, నేను నిన్ను ఆపరేట్ చేస్తాను. రిమోట్ లేదు కదా. ఇదిగో ఇదే రిమోట్. దా. ఈ నిత్యతో మనం ఏదైనా ఒక డాన్స్ చేయిస్తే బాగుంటుంది. ఆ డాన్స్ బటన్ నొక్కుదాం. ఇదేంటి రిమోట్ సరిగ్గా పనిచేయట్లేదు? బ్యాటరీ. ఇప్పుడు మనకేమైనా పని చేయించుకుందాం. ఆ ఈ నిత్యతో నా చెయ్యి నొక్కించుకుంటాను. అబ్బా అబ్బా, ఎంత బాగా నొక్కుతుందో. అయ్యో 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 అయ్యో, అయ్యో. చెయ్యి పీకేస్తావా ఏంటి? ఈ బటన్ ఆపేద్దాం. ఇప్పుడు నాకు మొహం కడుక్కోవడం చాలా బద్ధకంగా ఉందబ్బా. నిత్యతో కడిగించుకుందాం. ఏయ్, ఆపు, ఆపు, అరే, ఆపు, అరే, ఆపమన్నానా? ఓ రిమోట్ నొక్కాలి కదా. ఆపు. ఆకలి అవుతుంది, వంట చేయాలి. నాకు చాలా బద్ధకంగా ఉంది. దోశలు వేసి తీసుకుని రమ్మని చెప్దాం. ఏ నిత్య, అరే దోశలు తీసుకురా. ఇదే ఇడ్లీ. నాకు ఇడ్లీ వద్దు, నేను దోశ రిమోట్ నొక్కా. నో దోశ. నో దోశ. దోశ పిండి లేదు. వెళ్ళి సూపర్ మార్కెట్ లో పిండి కొనుక్కురా. నువ్వే కొనుక్కుంటా. మాట వినని రోబోను కొనుక్కొచ్చాను నేను అనవసరంగా. సోఫాలో ఎందుకు కూర్చుంటారు? చల్లగా ఉండడానికా? సోఫా కింద ఏసీ ఉంటుందా? చల్లగా వస్తుందా? తెలుసా మీకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారో? ఈమె చంపమనిందంట. ఎందుకల్లా చంపమని చెప్పావు? నాకు ఇష్టం లేదు కాబట్టి. బాహుబలి ఇష్టం లేదా నీకు? పాపం ఎంత మంచి రాజు కదా, అతన్ని చంపమని చెప్పావు నువ్వు. నీకు ఇదేమైనా బాగుందా అసలు? చాక్లెట్స్ ఇడ్లీ పిండితో చేస్తారు. ఆకాశంలో పెన్స్ ఉంటాయి. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. ఇప్పుడు సంహిత ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ సంహిత? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. షాపింగ్ ఎందుకు చెయ్యాలి? పడుకోవడానికి. పిల్లి ఏం తింటుంది? ఉంగరాలు. సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు? పాడతాడు. బొమ్మలతో ఏం చేస్తారు? దోశలు. ఫోటోలు ఎవరు తీస్తారు? పందులు. షాపింగ్ పడుకోవడానికి చెయ్యాలంట. బాగా షాపింగ్ చేస్తే బాగా నిద్ర వస్తుంది. పిల్లి ఉంగరాలు తింటుంది. సెక్యూరిటీ గార్డ్ పాడుతూ ఉంటాడు. బొమ్మలతో దోశలేస్తారు. ఫోటోలు పందులు తీస్తాయంట. కమాన్, నేను ఫోటో తీస్తా. 5 రాంగ్, 50 పాయింట్. నన్ను ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? ఆగండి ఆగండి. మిమ్మల్ని నువ్వు మా ఎవరే ఇవ పేదరాజు పెద్దమ్మా? నేనేం చేయబోతున్నా ఆపుతుంది. ఆగండి ఆగండి. ఏంటి మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు? మేమందరం కలిసి జోక్స్ గానీ క్వశ్చన్స్ గానీ అడుగుతాం. ఆర్జే కూతురు కదా అది. ఎవడు? నువ్వు అడుగు ఫస్ట్. గీత, స్వాతి, సురేష్ అని 3 ఉంటారు. స్వాతి గీతతో ఉంటది, వస్తే గీత మా ఫ్రెండ్ నా బర్త్డేకి సామ్సంగ్ ల్యాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్పుడు గీత సురేష్ అంటది, ఒరే కర్రోడా, దీని ఫ్రెండ్ దాని బర్త్డేకి సామ్సంగ్ ల్యాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చిందంట. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, నా రేంజ్ కి మినిమం యాపిల్ ఉండాలి. అప్పుడు సురేష్ అంటాడు, ఎండాకాలం యాపిల్ అంటే పుచ్చకాయ చల్లగా ఉంటది, చల్లగా ఉంటది. ఇది 1 బకెట్ లో జోక్ లా ఉంది కదా. చెప్పు నాన్న జోమి నువ్వు. తిన పేరు అప్పారావు. మరి తిన పేరేంటి? బెండప్పారావు. తిన పేరు సూపర్ మ్యాన్. తిన పేరేంటి? తిన పేరు సూపర్ మ్యాన్. తిన పేరేంటి నాకు తెలియదు, ఎందుకంటే తిన పేరే సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ తిను సూపర్ మ్యాన్ రిటర్న్స్ కదా, అది కూడా తెలీదా? సూపర్ మ్యాన్ రిటర్న్స్. ఓహో, ఓకే. ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను, చెప్పు. తిన పేరు మమ్మీ. తిన పేరేంటి? డాడీ.
కాదు. మళ్ళీ అడుగుతున్నాను, తిన పేరు మమ్మీ, తిన పేరేంటి? అది కూడా తెలియదా? తిన పేరు మమ్మీ, ఇది మమ్మీ రిటర్న్. మళ్ళీ అడిగినా చెప్పలేదుగా. ఇంకా ఏమైనా అడుగుతారా? మీరెందుకు పుట్టారు? మా అమ్మా నాన్నకి సంతోషం ఇవ్వడానికి. అమ్మా, మీరు పుట్టినప్పుడు కూడా ఇలా కళ్ళు మూస్తూవే అంటారా? నువ్వు చూడలేదుగా, నేను అలాగే అన్నా. అసలు ఇంతకీ ఆన్సర్ ఏంటి? నాకు కూడా తెలియదు, అందుకే. సరే, ఇప్పుడు నేను అడగనా? యశస్విని నిన్నే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐరన్ బాక్స్ తో ఏం చేస్తారు? తలకి పెట్టాలి. ఆకులు ఎవరు తింటారు? నేను. హీరో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పడుకుంటారు. లడ్డూలు ఎవరు తింటారు? చేపలు. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? 100 మంది. కుక్క పిల్ల ఏం చేస్తుంది? టైం అప్. ఐరన్ బాక్స్ ని తలకి పెట్టాలంట. కాలిపోద్ది ఇంకా. ఇస్త్రీ చేసుకోవడానికి బ్రెయిన్ సరిగ్గా పనిచే. ఆకులు ఈమె తింటుందంట. డైరెక్ట్ గా వెళ్ళిపోయి తింటావా? వేపాకులు అన్ని తెంపి తింటూ ఉంటావా? తెచ్చిస్తాను, తింటావా ఇప్పుడు? ఇవి తింటా. మనకు ఆకులు లేవు ఇక్కడ. ఇవేంటి చాలా పెద్దగా ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు కొన్ని ఆకులు ఇవ్వాలి, కనీసం కరివేపాకులైనా ఇవ్వు. లడ్డూలు చేపలు తింటాయి. మీ ఇంట్లో 100 మంది ఉంటారా? అంత స్థలం ఉంటుందా మీ ఇంట్లో? 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్. ఇప్పుడు జోమి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చేతులకు ఏం వేసుకుంటాము? పిడకలు. డాన్స్ ఎప్పుడు చేయాలి? పడుకునేటప్పుడు. హ్యాండ్ బ్యాగ్ లో ఏముంటాయి? చెత్త. నిద్రపోవాలంటే ఏం చేయాలి? యాపిల్ తినాలి. మిర్చి సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. గొడుగుతో ఏం చేస్తారు? తల మీద పెట్టుకుంటారు. పడుకునే ముందు ఏం చెయ్యాలి? తినాలి. ఓకే. చేతికి మంచిగా ఆవు ఫ్రెష్ గా వేసినటువంటి పేడ తీసుకొని అనుకొని చేసి రౌండ్ చుట్టి ఎండబెట్టి చేతులకు వేసుకోవాలి. ఎంత మంచి స్మెల్ వస్తుందో. పడుకునేటప్పుడు డాన్స్ చేయాలి. హ్యాండ్ బ్యాగ్ లో చెత్త ఉంటుంది. నా హ్యాండ్ బ్యాగ్ లో నిజంగానే చెత్తే ఉంటుంది. సినిమా చూడడానికి వెళ్తాం కదా, అప్పుడు వాళ్ళు బ్యాగ్ చెక్ చేస్తారు కదా. నేను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పానో కొంచెం సర్ది పెడతారా అని. వాళ్ళు ఎందుకు సర్దుతారు? మీరే సర్దుకోండి అంటారు. మరి మీరే నీట్ గా ఉంచాలి. ఫస్ట్ నన్ను నేను నీట్ గా పెట్టుకోవాలి కదా. నేను బయటకు కనిపిస్తాను కదా. ఆ బ్యాగ్ లోపల ఏముందో ఎవరికి తెలుస్తుంది? ఒక్కోసారి బల్లులు కూడా ఉంటాయి అందులో. నిద్రపోవాలంటే యాపిల్ తినాలి. మిర్చి సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. గొడుగుతో ఏం చేస్తారు? తల మీద పెట్టుకుంటారు కదా గొడుగు. కరెక్ట్. పడుకునే ముందు తినాలి. ఇది కూడా కరెక్టే. 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే, ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. జోమి నువ్వు చూడు ఫస్ట్. ఆంటీ ఓపెన్ చేస్తారా? ఇదిగో. థాంక్స్. నీకు ఓపెన్ చేయాలా? సుమా ఆంటీ నాకేమో ఐస్ క్రీమ్స్ ఇస్తారు. థాంక్యూ. మా కుట్టే లాలీపాప్ ఇస్తారా? ఇది ఏదో రెవల్యూషన్ లేపేటువంటి క్యాండిడేట్ లాగా ఉంది. తొక్కేసేయాలి మనం. అమ్మో, వాళ్ళకేమో ఐస్ క్రీమ్లు ఇస్తారా, మాకు లాలీపాప్లు ఇస్తారా? ఇదెవరికి? నాకు. నీకు. నువ్వేదో అన్నావు ఇందాక, మరి వాళ్ళకేదో ఐస్ క్రీమ్ ఇంకోటి అని. పర్వాలేదా? లాలీపాప్ పర్వాలేదా? నీ నోరు మూయించాలంటే నా దగ్గర ఒకటే మార్గం. ఏమంటావు? వాళ్ళకి ఐస్ క్రీమ్లు, నీకు లాలీపాప్లా? మూసే వెళ్ళు. ఓకే, జోమి చూడు. ఏ శృతి హాసన్, బి నిత్య మీనన్, సి వెంకటేష్, సి పవన్ కళ్యాణ్, డి వెంకటేష్. ఫైనలా? ఫైనల్. ఏ శృతి హాసన్ కరెక్టా? కరెక్ట్. చూద్దామే. కరెక్ట్. పాస్ చేశారు. వెరీ గుడ్. లాలీపాప్ తినండి, బలం వస్తుంది. బి నిత్య మేనన్. ఎంతైనా ఆర్జే కూతురు కదా, అందుకనే అందరినీ టపి మనం గుర్తుపట్టేస్తుంది. చూద్దాం. అవును,
అనుష్క మేనన్. సి పవన్ కళ్యాణ్. కరెక్ట్. మిరా మిరా మీసం. ఏది అందరు మీసాలు తిప్పండి ఒకసారి. ఇంకో ఉంటే కదా తిప్పడానికి. అయితే గడ్డలు ఇలాను. నాకు గడ్డం కూడా లేదు. ఏమంటే జుట్టు ఇలాను అయితే. ఓకే చూద్దాం. Mira, mira, మీసం mira, mira, మీసం mira, mira, మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం. నెక్స్ట్ వెంకటేష్. వెంకటేష్. కరెక్ట్. చూద్దాం. వెరీ గుడ్. 4 కరెక్ట్. 40 పాయింట్లు. యశస్విని చూడు. ఈ నిత్య అయితే లాలీపాప్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టింది. పుల్ల కూడా తినేసేలా ఉంది. అల్లు అర్జున్. బి. బి అల్లు అర్జున్. ఏ లాలీపాప్ తినక ముందు వరకు అది అల్లు అర్జున్. లాలీపాప్ తిన్న తర్వాత అల్లు అర్జున్. ఈ అమ్మాయి తెలుసు నీకు? ఫేమస్. తెలిసిపోయింది. చాలా పక్కనే కూడా తెలిసిపోయింది. చాలా చాలా ఫేమస్. కాజల్. అది నాకు తెలుసు కానీ హీరో పేరు తెలియదు. హీరో పేరు తెలియదా? వాళ్ళ నాన్న పేరు చెప్పు. ట్రై చేద్దాం. నాకు తెలుసు. దా ఇలా రా. నా పేరు సుమా. అది నా పేరు శివలాగా. సో ఏ అండి నీకు తెలియట్లేదు కదా? ఏ ఇంకా డి తెలియదు. ఫైనల్. ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? తెలీదు. నోబడీ నోస్. నాని అనుకుంటా. నాని కాదు. బాగా కామెడీ సినిమాలు చేస్తాడు ఒక హీరో. అరే అల్లరి నరేష్. అతనే అల్లరి నరేష్. చూద్దాం. బి. బి అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. అరే అల్లు అర్జున్ వచ్చాడో లేదో చూద్దాం. అవును అల్లు అర్జున్. సి కాజల్. కరెక్ట్. చూద్దాం. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన. డి తెలియదు. తెలీదు. మంచు మనోజ్. మంచు మనోజ్. మంచు మనోజ్ వాళ్ళ డాడీ పేరేంటి? మోహన్ బాబు. మోహన్ బాబు. చూద్దాం. మంచు మనోజ్ కరెక్ట్. కానీ నువ్వు చెప్పలేదు. నువ్వు 2 చెప్పావు. నీకు 20 పాయింట్లు. సంహిత ఇప్పుడు నీకే చూడు. అమ్మో అమ్మోరు తల్లి వచ్చిందో. నాకు కనబడలేదు. కనబడట్లేదు. ఎత్తుకోవాలా? అర్థం అవ్వట్లే. అయిపోయింది యాంకర్ పని. కూలి పని నాకు ఇక్కడ. కూలి పని అమ్మా. కూలి. జంప్ చేయి. జంప్ జంప్. ఎక్కడ ఎవరు పెట్టారు ఎక్కడ? నువ్వేనా? ఆంటీ నన్ను కూడా ఎత్తుకోవాలి. చెప్పు చూసి చెప్పు ఎవరు. లాలీపాప్ మీద పెట్టిన కాంటినేషన్ ఫోటో మీద పెట్టవే. కనపడడానికి సన్నగానే ఉన్నావు కానీ బానే ఉన్నావు. రామ్ చరణ్. హలో
వసే నిన్ను ఎవరే చెప్పన్నది? దీని కూడా తెలిసిపోయిందిగా ఇప్పుడు. D1 తెలిసిపోయింది కదా దీనికి. డి రామ్ చరణ్. రవితేజ. రవితేజ. ఏ కాదు. చూడా లాలీపాప్ బక్క చిక్కేలా అయిపోయిందో. ఏ లావణ్య త్రిపాఠి. ఇచ్చినప్పుడే అని ఉండింది అది. బి. ఏ లావణ్య త్రిపాఠి. డి. డి రామ్ చరణ్. ఏ బీసీ చెప్పు. బీసీ తెలియదు ఫైనల్. ఓకే ఏ లావణ్యనా? లావణ్య త్రిపాఠి కరెక్ట్. ఓకే ఏ చూద్దాం. కరెక్ట్. నెక్స్ట్ బి చెప్పలే. ఎవరికైనా తెలుసా బి ఎవరు? అనుష్క అనుకుంటా. అనుష్క కాదు, రకుల్. రకుల్ రకుల్. రకుల్. చూద్దాం ఇప్పుడు బి. రకుల్ కానీ నువ్వు చెప్పలే. సి ఎవరు? ప్రభాస్. ప్రభాస్. సి చూద్దాం. yes ప్రభాస్. అండ్ డి రామ్ చరణ్. చూద్దాం. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలక్కుతూ చేస్తా చిప్ చిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి తీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప నన్ను నడవనివ్వరా మీరు అసలు? రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వెనకాల పడిపోతూ ఉంటారు ఈ చిన్నపిల్లలంతా. మేకప్ వల్ల చెడిపోతున్నారే మీరంతా. 2 కరెక్ట్ సమిత, నీకు 20 పాయింట్లు. నిత్య చూడు. ఏ హెబా పటేల్. ఏ సరిగ్గా చూడవే. ఏ హెబా పటేల్. ఓకే ఏ హెబా పటేల్. సరే బి చూడు. వి నితిన్. కాదేమో, సరిగ్గా చూడు. నాగ చైతన్య. సి. సి రవితేజ. ఓకే డి తెలీదు. తెలియదు. ఓకే వెళ్ళిపో. ఏ హెబ్బా పటేల్ అంట. అవునా? నేను హెబా పటేలే అన్నాను. నువ్వు హెబ్బా పటేల్ అన్నావు కానీ కరెక్టా? కాదు. ఎవరు? జెనీలియా. జెనీలియా. చూద్దామే. Cintak tak citak citak cintak tak tak cintak tak citak citak cintak tak tak mama tak tak citak citak cintak tak tak cintak tak citak citak cintak tak tak. అలా అయిపోయింది. మరి బి. నాగ చైతన్య. ఓకే చూద్దాం. నాగ చైతన్య కరెక్ట్. అండ్ సి. రవితేజ. రవితేజ. ఇది కూడా కరెక్ట్ లాగే ఉంది. కరెక్ట్. చూద్దాము సి. డి 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 కార్తీ. కార్తీయా? ఊపిరి సినిమాలో. కార్తీయే. ఊపిరి సినిమాలో. అవునవునవునవును. చూద్దాం డి. రాణా. రానా. అసలు రానా. 2 కరెక్ట్. 20 పాయింట్లు నిత్య నీకు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు బస్ వస్తుంది. బస్ మీద ఊరి పేరు సినిమా పేరు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని బజర్ నొక్కాలి. ఓకే ఫస్ట్ బస్ వచ్చేస్తుంది చూడండి.
జోమి బజర్ నొక్కింది. రేస్ గుర్రం. రేసు గుర్రం రేసు గుర్రం రేసు గుర్రం. చూద్దాం. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, hey, man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. Down 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 japa down 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 ray dappa 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 dappa. డింబా డింబా డప్పా డప్పా కాదు. ఏంటి డింబా 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 డింబా. మరి డప్పా 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 అంటారు. వాళ్ళు రాంగ్ పాడారు. ఒకప్పుడు ఆడుకునేటప్పుడు ఏ డబ్బా నువ్వు అవుట్ అనేవాళ్ళు. ఓకే బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఊరి పేరు వస్తుంది, జాగ్రత్త. నిత్య చెప్పు. నిజామాబాద్. నిజామాబాద్. చూద్దాం. కరెక్ట్, నిజామాబాద్. 10 పాయింట్లు. మీది వరంగల్ కదా, వెళ్తూ ఉంటావా నువ్వు? వెళ్తాను దసరా దివాళీ. ఎవరున్నారు అక్కడ? అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా? నెక్స్ట్. నిత్య. లెజెండ్. లెజెండ్. చూద్దాం. ఎస్, లెజెండ్ కరెక్ట్. 10 పాయింట్లు. అండ్ లాస్ట్ బస్సు. నిత్య నిత్య. అలహాబాద్. అలహాబాద్. అవునా? కరెక్ట్. చూద్దాం. ఆదిలాబాద్. అలహాబాద్ కాదు. -10. గోవింద గోవింద. ఇప్పుడు ఈ 10 పాయింట్స్ నువ్వు ఎవరికైనా ఇవ్వాలి. నేను నీకు చెప్తా. ఇటు రైట్. మీరు అక్కడే ఉండండి, మీరు ఎవరు రావద్దు. సీక్రెట్ చెప్పుకోవాలి. పర్వాలేదు, పిలిచినా. ఓకే ఓకే. ఎవరు నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ ఇస్తా. పోయం చెప్పొచ్చు, ఏదైనా ఏదో ఒకటి. ఇంకేదైనా స్టోరీ చెప్పొచ్చు, డైలాగ్స్ చెప్పొచ్చు. ఏమైనా స్టార్ట్ చేస్తా. డైలాగ్ చెప్తావా? ఓకే, రెడీ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండు. ఓకే నెక్స్ట్. యశస్విని. పాట పాడతావా? క్లాసికల్ కూడా పాడొచ్చా? పాడొచ్చు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకావి ప్రియం భూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. ఓకేనా? సంహిత. జోక్ చెప్పు. జోక్ చెప్పు. ఒక అతను ట్యూబ్ లైట్ ముందు నిల్చుని అని అంటాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటాడు, ఎందుకురా ట్యూబ్ లైట్ ముందు నిల్చున్నావు అంటే, వాడు అంటాడు, పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నా వెయిట్ చెక్ చేయడానికి, నేను బాగా పెరిగిపోయానంట, అందుకే లైట్ ఫుడ్ తినమన్నారు, అందుకే నేను లైట్ ని తినడానికి ట్రై చేస్తున్నాను. బాగుంది. నిత్య, ఇప్పుడు ఎవరికి ఇస్తావు పాయింట్లు? యశస్విని. యశస్విని 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూడండి. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. అమ్మో, దయ్యాలు, భూతాలు, నల్లి కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో. ఇవేం దయ్యాలరా నాయన? ఎల్లో కలర్ మంచి మానిక్యూర్లు చేసుకొని వచ్చాయి. ఇంత గోల్డ్ పెరిగాయి దయ్యాలకి.
దయ్యమా, రా. నీ గోర్లు నేను కొరుక్కు తింటాను రా నువ్వు రా. పెట్టు ముందు పెట్టు. నువ్వు తింటావా నేను తినాలా? మరి తిను తొందరగా తినండి. బాగుందా? బాగుంటుంది, ఉప్పగా కారంగా. సుమాంటి సూపరా? ఇలా అంట. ఇప్పుడు బజర్ ఎలా నొక్కుతారు? ఓకే యా యా అని బజర్ నొక్కబోతున్నారు ఇప్పుడు అందరూ. ఓకే రెడీ? నేను డైలాగ్ వినిపిస్తాను, డైలాగ్ వినాలి. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఓకే డైలాగ్. ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. చెవుడా వెళ్ళి చెప్పు తొందరగా. ఆడి కొడుకొచ్చాడని చెప్పు అని చెప్తున్న హీరో ఎవరు? నిత్య. ప్రభాస్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ఇది చాలా ముందుగా నొక్కేస్తుంది, తొందరగా నొక్కండి మీరు. నిత్య చెప్పు. మిర్చి. అందులో ఉందా మిర్చి? సినిమా పేరు మిర్చియా? కరెక్ట్, 10. ముందు జోమి దా. 20 ఏళ్ల నుంచి ఈ ఊరు పెద్ద ఆయన మంచితనం వల్ల. 20 ఏళ్ళ నుంచి ఈ ఊరి మంచినీళ్ళ వల్ల అత్తారింటికి వచ్చి పోయినట్టు పోతున్నారు. 20 ఏళ్ళగా ఈ ఊరు పెద్ద వచ్చి పోతున్నారు. 20 ఏళ్ళుగా ఈ 20 ఏళ్ళు వచ్చి పోతున్నారు. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు ఆ గొట్టం 2 కొరుకో. అప్పుడో లెక్క, ఇప్పుడో లెక్క. సుమాకు వచ్చింది కాబట్టి సుమా అక్క కాదు, అమ్మమ్మ చెప్పు. ఆడి కొడుకొచ్చాడు. ఆడి సుమా అయిపోయిందా? దూరా చెప్పు. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క. ఏ లాంగ్వేజ్ లో చెప్తున్నావు? కిల్కిలి భాష అది. ఇప్పుడు ఒక లెక్క. పెద్ద ఆయన మంచితనం వల్ల. నువ్వెందుకు నా చుట్టూ తిరిగేసి? ఐఎమ్ డిస్టర్బ్. మీ అత్తారింటికి వచ్చిపోయినట్టు పోతున్నారు. ఆయన కొడుకొచ్చాడని చెప్పు. 2 కోతులు వచ్చాయని చెప్పు. వెళ్ళి తినమ్మా. నెక్స్ట్ డైలాగ్. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవరు లేరు ఇక్కడ అని అంటున్న హీరో ఎవరు? జోమి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. వస్తే అక్కడ రెడీగా ఉండవే బజార్ దగ్గర. వచ్చి ఈ లోపల నేను క్వశ్చన్ అడిగేస్తున్నా. నిజం తిరిగిపోయేలాగుంది. నా పళ్ళ సెట్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నిత్య. ఆగడు. ఫాస్ట్ జోమి. బిజినెస్ మ్యాన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. లైఫ్ అనేది
ఒక గొట్టం లాంటిది. దేవుడు మిమ్మల్ని వార్ జోన్ లో పడేశాడు. తినాలనిపిస్తే తిను, కొరకాలనుకుంటే కొరకు. ఎవడి మాట వినొద్దు, ఈ నోమి మాట అసలు వినొద్దు, జోమి మాట అసలు వినొద్దు. నీ ఏం 10 గొట్టాలైతే ఏం ఫర్ 11 గొట్టాలు. తింటే గొట్టం ఇవ్వు. మేడం మీరు ఇలా తినకూడదు. చల్ నెక్స్ట్ డైలాగ్. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాల మెల తిప్పుకొని లొంగి కట్టుకొని పాత విలను ఏ కబాలి అలా పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడు. ఆ కబాలి అనుకున్నారా? కబాలి. ఈ డైలాగ్ ప్రకారం ఏ చిత్రాలలో ఘాటు పెట్టుకుంటారు? యశస్విని. తెలుగు చిత్రాల్లో. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. కబాలి సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు ఏమిటి? నిత్య చెప్పు. కబాలి. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. అవునరా, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ గాని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. రాయ్, అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? జోమి. పవన్ కళ్యాణ్. హీరోయిన్ శృతి హాసన్. 10 పాయింట్. ఈ డైలాగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ కి ఏముంది? జోమి. కొంచెం తిక్కుంది, ఇంకా లెక్కుంది. ఎస్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. జోమి లీడ్ లో ఉన్నావు, ఏం కావాలో తీసుకో. నెక్స్ట్ లీడ్ నిత్య. యశస్విని. సంహిత. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇలా తీసుకోండి, ఒక రౌండ్ వేయండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయండి. ఈ పెన్సిల్ని తీసుకొచ్చి ఇందులో గుచ్చేయండి. మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకొని ఇంకో రౌండ్ వేసుకొని అక్కడ వేసేసి అటు పెట్టేయండి. ఇదే గేమ్. 1 2 3 గో. రౌండ్ రౌండ్ రౌండ్. ఫస్ట్ ఫస్ట్ వేసి అందరూ వేసే. వెరీ గుడ్. ఏంటి ఆమెకి ఇవ్వడానికి? హలో హలో హలో, రౌండ్ నేను తిరుగుతాను అనుకుంటున్నావా? ఇందులో పెట్టు, జోమికి ఇవ్వకు. రౌండ్ రౌండ్. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. 100 పాయింట్. రెడీ? 1 2 3 గో. రౌండ్ 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 రౌండ్. పెన్సిల్ పెన్సిల్ పెన్సిల్. అక్కడ 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 ఎక్కడ? వెళ్ళేటప్పుడు రౌండ్ కొట్టక్కర్లేదే. రౌండ్ 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 రౌండ్.
స్పీడ్ అంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అరే టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 నీ కూడా 100 పాయింట్స్. రెడీ 1 2 3 గో. రౌండ్. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 120 పాయింట్స్. ఇప్పుడు నిత్య ఆడాలి. మరి నిత్య గెలవాలి అంటే నిత్య టార్గెట్ 150. ఓకే, ఇవాళ నిత్య విన్ అవుతుందా జోమి విన్ అవుతుందా చూద్దాం. రెడీ 1 2 3 గో. టెన్షన్ గా పరిగెడుతుంది. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 120 వచ్చాయి. నీకు 30 పాయింట్స్ షార్టేజ్ అయ్యింది. సో ఇవాళ విన్నర్ జోమి. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్. నువ్వు ఎయిర్ కూలర్ గెలిచేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా చాలా బాగా ఆడారు. మళ్ళీ కలుద్దాం మనం ఓన్లీ ఆన్